నమస్తే అండి. మావిగన్ పేరు వింటే చంద్రబాబు నాయుడు యొక్క గుండె ఆగిపోతుంది. పేరు వింటేనే. ఇది నేనంటున్న మాట కాదు, అక్షరాల ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాట. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రిని ఉద్దేశించి అమరావతి రాజధాని కావాలని చెప్పేసి రాజధాని రైతులు రోడ్లెక్కితే, ఆంధ్ర రాష్ట్రానికే రాజధాని లేదంటూ చివరాఖరికి స్టాండప్ కమెడియన్లు కూడా అతి నీచంగా ట్రోల్ చేస్తూ ఉంటే, ఏనాడు మావిగన్ గురించి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బయటకు వచ్చి అమరావతి క్యాపిటల్ ఒక పక్క డెవలప్ అవుతూ ఉంటే ఇన్వెస్టర్స్ని తరిమి కొట్టే విధానంలో భాగంగా మావిగన్ అనే ఒక దాన్ని సృష్టించుకొచ్చి మాట్లాడితే మావిగన్ అంటూ ఉన్నారు. రాష్ట్రంలో అందరూ ట్రోల్ చేస్తున్నారు, అందరూ కామెంట్లు చేస్తున్నారు. ఇదేం తలపోటయ్యా, ఇలాంటి రాజకీయం ఏంటయ్యా? రాష్ట్రానికి అభివృద్ధి వద్దా? కేవలం మీ కక్ష కుట్రపూరిత రాజకీయాలేనా? రాజధాని లేకుండా ఈ రాష్ట్రం ఎంతకాలం ఏడుస్తూ ఉంటుందని చెప్పేసి అందరూ అడిగితే మావిగన్ అని చెప్పేసి ఇప్పుడు అక్కడ క్యాపిటల్ డెవలప్ అవుతూ ఉంటే మావిగన్ చెప్పేసి కొత్త దాన్ని తీసుకొచ్చి దాన్ని రుద్దే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చింది. ఎక్కడ కొత్తగా ఇప్పుడు భూములు ఇస్తారు, ఎక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారు? ఇప్పుడు మచిలీపట్నం దగ్గర నుంచి విజయవాడ దగ్గర నుంచి గుంటూరు, ఆ చుట్టుపక్కల ఎవరు ఎక్కడిస్తారు, ఏమిస్తారు, ఎవరు భూములు రేట్లు ఎంత ఉన్నాయి అని లెక్కలు అడిగితే మాత్రం సమాధానం చెప్పట్లేదు. అదేమంటే మావిగన్. అమరావతి రాజధాని రైతుల దగ్గర ఎప్పుడో 2014లోనే తీసేసుకున్నారు కాబట్టి ఇబ్బంది లేకుండా పోయింది. ఇప్పుడు ఎవడిస్తారు? ఇక్కడ బందర్ రోడ్లు ఎవడైనా ఇస్తాడా? అసలు వెళ్తాకి హైవే వెళ్తాకే ఉందా? ఆయన అలాంటివి తీసుకొస్తూ ఉంటాడు. అదేమంటే మావిగన్ పేరు అయితే చంద్రబాబు నాయుడికి గుండెపోటు వచ్చేసిద్దంట, బీపీ వచ్చేసిద్దంట. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియదు, కానీ ఆ పార్టీ అనేది అధికారంలోకి రావద్దని చెప్పేసి వాళ్ళు గట్టిగా నిశ్చయించుకున్నారు. వైసీపీ అధికారంలోకి రాకూడదు, వస్తే మావిగన్ను, గావిగన్ను, చావిగన్ను రకరకాల పేర్లు పెట్టి ఎటు కాకుండా చేసేస్తుంది. ఒక డెవలప్మెంట్ ఉండదు, ఒక అభివృద్ధి ఉండదు, ఒక ఉద్యోగ కల్పన ఉండదు, ఏమీ ఉండవు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఇంకా పెంచుకుంటున్నారు. ఆయన ఆ పార్టీ అధికారం దరిదాపుల్లో కూడా రాకుండా చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గుండెపోటు రావడం ఏంటండి? మాట్లాడితే ఒక ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు చావుతోనే పోలుస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆ విషయాన్ని గురించి ఇప్పుడు మాట్లాడేవాళ్ళు కాదు, మహా అయితే సైకోని ఎత్తేవాళ్ళు అంతే. మాట్లాడితే చంద్రబాబు నాయుడిని ఉరేయాలా, చంద్రబాబు నాయుడు గుండెపోటు రావాలా, చంద్రబాబు నాయుడిని చంపేయాలా, చంద్రబాబు నాయుడిని అది చెయ్యాలా, చంద్రబాబు నాయుడిని ఇది చెయ్యాలా, బీపీ వచ్చింది, రోగాల గురించి ఏంటి? ఇదేం దౌర్భాగ్యమైనటువంటి రాజకీయం ఆంధ్ర రాష్ట్రానికి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులు అర్థం చేసుకోవాలి. ఉద్యోగం కావాలంటే మనం బెంగళూరు వెళ్ళాలి, ఉద్యోగం కావాలంటే హైదరాబాద్ వెళ్ళాలి, ఉద్యోగం కావాలంటే చెన్నై వెళ్ళాలి, ఉద్యోగం కావాలంటే నార్త్ ఇండియా వెళ్ళాలి. మన స్టేట్లో ఉద్యోగ కల్పన ఎక్కడ జరుగుతూ ఉంది, కంపెనీలు ఎక్కడ పెట్టుబడులు పెడతా ఉన్నాయి. ఒకడు వచ్చేమో 3 రాజధానులు అంటాడు, దాన్ని 3 ముక్కలు చేస్తాడు, ఒక్కరి చోట కూడా ఇటుకనే పెట్టాడు. తీరా ఒక ఆయన వచ్చేసి అమరావతిని డెవలప్ చేస్తూ ఉన్నాడు, వేల కోట్లు వెచ్చిస్తూ ఉన్నాడు, బిల్డింగ్లు కడతా ఉన్నాడు, కంపెనీలు వస్తూ ఉన్నాయి. కట్ చేస్తే మావిగన్. జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి అధికారం వస్తే కనుక ఇంకో 10-15 ఏళ్ళ పాటు రాష్ట్రానికి రాజధాని అనేది ఉండదు. దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. ఈ రోజు చూసినటువంటి ప్రెస్ మీట్ పెట్టి చూస్తే మరి ప్రజలు నిర్ణయించుకోవాలి ఇలాంటి వ్యక్తులు ఓట్లు వేస్తారా లేదా అనేది.